257 మంది మరణానికి కారకులైన నరరూప రాక్షసుల్లో అతను ఒకడు. ఘటన జరిగిన 22 ఏళ్ల తర్వాత ఆ దోషిని ఉరితీయడానికి అంతా సిద్ధమైంది. ఈ టైంలో అతను ముస్లిం కాబట్టే ఉరితీస్తున్నారని ఒక పెద్ద మనిషి అంటే అతను నిర్దోషి, అతని బదులు మరొకరిని ఉరితీయాలని అంటున్నాడు మరో బిగ్ షాట్. కేసు ఏళ్ల తరబడి సాగుతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని వీళ్లంతా తీరా దోషికి శిక్ష పడే సమయం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ ఔదార్యం ఎవరి మీద, ఎవరిని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు ఇదంతా? ఓవైపు ఉరి శిక్షను అమలు చేసేందుకు ఏర్పాట్లు, మరోవైపు అడ్డుకునేందుకు చివరి ప్రయత్నాలు. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని పోతూ ఉంటే దీన్ని కూడా పొలిటికల్ ఇష్యూగా మార్చేస్తూ ఉన్నారు కొందరు నేతలు, సినిమా స్టార్లు. వాళ్ళకి కౌంటర్లు మొదలైపోవడంతో ఉరి చుట్టూ మతం తిరుగుతూ ఉంది. యాకూబ్ మెమన్ మనిషి రూపంలో కనిపించే రాక్షసుడు. 257 మందిని పొట్టను పెట్టుకున్న కర్కోటకుడు. (1993) ముంబైలో బాంబు పేల్చి 257 మందిని బలి తీసుకున్న నరరూప రాక్షసుడు యాకూబ్ మెమన్. 20 ఏళ్ల పాటు కోర్టులో విచారణ సాగిన కేసు. దొరికిన ఆధారాలు, లభించిన సాక్ష్యాల్ని బట్టి యాకూబ్ ను కోర్టు దోషిగా తేల్చింది. 257 మంది చావుకు, 700 మంది తీవ్రంగా గాయపడటానికి యాకూబ్ కారణమని నిర్ధారించిన ఠాడా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. తీర్పుపై యాకూబ్ హైకోర్టును ఆశ్రయించగా ఠాడా కోర్టు తీర్పును ముంబై హైకోర్టు పూర్తిగా సమర్థించింది. ఠాడా కోర్టు విధించిన ఉరిశిక్షను ఈ నెల 30న అమలు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే యాకూబ్ ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు గవర్నర్ కు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే ఇది పెండింగ్ లోనే ఉండగా ఆఖరి ప్రయత్నంగా సుప్రీంను ఆశ్రయించాడు. ఈ నెల 30న ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధమైంది. క్షమాభిక్ష పిటిషన్లన్నీ చెత్తబుట్టులోకి చేరడంతో చివరిగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు యాకూబ్ మెమన్. ఉరిశిక్ష పడ్డవారికి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. కానీ యాకూబ్ చేసింది తప్పు కాదు, మారణ హోమం. నేరం కాదు, మహాఘోరం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 257 మంది ప్రాణాలు తీసిన దారుణం. దీని సాదాసీదా వ్యవహారంగానో మతం రంగు పులుమడం అంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఏకంగా దేశంపైనే యాకూబ్ దాడి చేశాడు. మరి వీణ్ణి క్షమించాలా, అమాయకుడిని వదిలేయాలా? ఇటు యాకూబ్ మెమన్ భార్య కూడా ఉరిశిక్షను అడ్డుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కరోజు కూడా తన పిల్లలు తండ్రితో గడపలేదని, భర్త అమాయకుడంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకుంది. తనకు తానుగా లొంగిపోయిన తన భర్తను ఉరిశిక్ష నుంచి తప్పించాలంటూ ఇటు ప్రభుత్వాలని వేడుకుంటోంది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కుతాడా, షెడ్యూల్ ప్రకారం 30వ తేదీన ఉరి తీస్తారా అనే దానిపై ఈవేళ క్లారిటీ రానుంది. ఈలోగానే ఇది బీజేపీ, ఎంఐఎం మధ్య పొలిటికల్ వార్గా మారిపోయింది. తన కేసు విచారణలో అన్ని న్యాయ సూత్రాలని పాటించలేదని విమర్శిస్తున్న మెమన్ సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో అతని ఊరిపై సందిగ్ధత నెలకొంది. క్షమాభిక్ష ప్రసాదించటమా, లేక గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు యాకూబ్ను ఉరి తీయడమా అన్నది మరికొన్ని గంటల్లో తేల్చనుంది. మరోవైపు కోర్టు ఆదేశాల్ని అమలు చేయడానికి నాగ్పూర్ జైలు అధికారులు డమ్మీ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. జైల్లో ఉరితీసే వేదిక ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 23 లక్షలు మంజూరు చేసింది. అంతేకాదు జైలు భద్రతను క్విక్ రెస్పాన్స్ టీం తమ ఆధీనంలోకి తీసుకుంది. 10 మంది సాయుధులైన పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో జైలు లోపల బయట పహారా కాస్తోంది. ఈ పొలిటికల్ రచ్చ ఇలా ఉండగానే అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా బాధ్యత లేని రాతలను రాశాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. అసలు యాకూబ్ మెమన్ ని ఉరి తీయొద్దంటూ ట్వీట్ బాంబ్ పేల్చాడు.
ఉరి వేయబోయే ముందు ఎవరి ఔదార్యం కోసం సల్మాన్ ఈ కామెంట్స్ చేశాడు? ఎవరిని రెచ్చగొట్టడానికి ఇదంతా? ఈ కేసు తన కేసు లాంటిదే అన్న భ్రమలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? 20 ఏళ్ల పాటు సాగిన విచారణ, లభించిన సాక్ష్యాలు, దొరికిన ఆధారాలు అన్నీ యాకూబ్ నే దోషిగా నిర్ధారించాయి. క్షమాభిక్షకు కూడా అర్హుడు కాదని తేల్చాయి. కానీ కండలు వీరుడి కంటికి మాత్రం ఇవేవీ కనిపించలేదు. ఇంట్లో కంప్యూటర్, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా అని చేతికొచ్చింది కుట్టిపడేసి కురివితో తలగొక్కున్నాడు సల్మాన్ ఖాన్. యాకూబ్ మెమన్ అమాయకుడట, అసలే పాపం ఎరగని పుణ్యాత్ముడట. ముంబై పేలుళ్లకు ఇతడికి సంబంధమే లేదట. చేసిందంతా యాకూబ్ అన్న టైగర్ మెమనేనట. అన్న పరారిలో ఉంటే తమ్ముణ్ణి ఉరితీయటం ఎంతవరకు సబమంటూ ఈ ముదురు బ్యాచులర్ ముదురు మాటల్ని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్సే సల్మాన్ కొంప ముంచాయి. ఒక్క రాత ద్వారా దేశ న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కించపరిచాడు సల్మాన్. బాంబు పేలుళ్ల కేసుపై ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏళ్ల తరబడి సుదీర్ఘ విచారణ జరిగి ప్రతి కోర్టులోనూ యాకూబ్ దోషం నిర్ధారణ అయ్యి అతనికి ఉరిశిక్ష ఖరారయ్యాక, రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష తిరస్కరించాక సల్మాన్ అవివేకంతో, అవగాహన రాహిత్యంతో చెత్తరాతలు రాశాడంటూ దేశమంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాకూబ్ నిర్దోషని సర్టిఫికేట్ ఇవ్వడానికి సల్మాన్ ఎవరని లీడర్స్ నుంచి కామన్ మ్యాన్ దాకా అంతా ప్రశ్నిస్తున్నారు. దేశంలో మారణ హోమం సృష్టించిన వ్యక్తికి ఉరిశిక్ష విధించొద్దని అనడం న్యాయస్థానాలు విధించిన శిక్షను వ్యతిరేకించటమేనన్న వాదనలు ట్విట్టర్ ద్వారా వెల్లువెత్తుతున్నాయి. చివరికి సల్మాన్ తండ్రి కూడా చివాట్లు పెట్టేశాడు. 257 మంది చావుకు కారణమైన రాక్షసుడి గురించి సల్మాన్ ట్వీట్ వేయడం అవగాహన రాహిత్యమని, అసలు సల్మాన్ కి ఏమీ తెలియదని సల్లు తండ్రి సలీం ఖాన్ అన్నారు. మెమన్కి ఉరిశిక్ష విధించటం కన్నా జీవితాంతం జైల్లో ఉండే శిక్ష విధించడమే సబబన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ ట్వీట్స్ పై బీజేపీ ఎంపీ నటుడు శత్రుఘ్న సిన్హా సానుకూలంగా స్పందించాడు. భజరంగి భాయిజాన్ లాంటి ఓ మంచి సినిమా తీసిన సల్మాన్ ఖాన్ మంచివాడని, యాకూబ్ మెమన్ విషయంలో అతను తప్పుగా మాట్లాడినట్లు తనకు అనిపించడం లేదన్నాడు. అంతేకాదు 21 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెడితే తప్పేంటంటూ ప్రశ్నించారాయన. देखिए डेमोक्रेसी है, अगर कोई कह रहा है सलमान खान बहुत अच्छा आदमी है, बहुत अच्छा स्टार है, उसकी फिल्म देखें आप बजरंगी भाईजान जो उसने फिल्म बनाई है, मैं समझता हूँ भारत के और पाकिस्तान के दोनों को प्रधानमंत्री को देखनी चाहिए. तो आप उसकी भावना को समझिए, जिस भावना पर मैंने पहले बात की. वो पहली बात वो मर्सी पिटीशन की जब बात चल रही है तो मर्सी पिटीशन में अगर अपना आप भी जोड़ सकते हैं, मैं भी जोड़ सकता हूँ, कोई भी जोड़ सकता है. इसमें कौन सी बड़ी बात है या इसमें कौन सी बुरी बात है? మరోవైపు యాకూబ్ నిర్దోషని సల్మాన్ చెప్తున్నాడంటే బాంబు పేలుళ్లకు ముందు నుంచి దోషితో అతనికి సంబంధాలు ఉన్నాయేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కేసును వాదించిన లాయర్లు. ఎంతో సాన్నిహిత్యం ఉంటే తప్ప యాకూబ్ మనస్తత్వం గురించి తెలియదు కదా అనేది వాళ్ళ వాదన. ఎవరి మెప్పు కోసం సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు, ఎవరిని రెచ్చగొట్టడానికి చేశాడు అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అతని మీద దేశద్రోహం